ఎఫెసీ సంఘంలో కూడా కథలు ఎక్కువైపోయాడ. నేను ఉన్నంతకాలం సత్యం చెప్పాను, ఆ సత్యం చెప్పి ఆ మూఢ భక్తి నుంచి ప్రజలను సంఘంగా మార్చాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సంఘానికి సత్యం చెప్పకపోతే మెల్లగా సంఘం మళ్ళీ ఎక్కడికి వెళ్తా చెప్పండి? మూఢ నమ్మకాల్లోనికి జారిపోతుంది. చుట్టూ భయంకరమైన విగ్రహారాధన, అర్తిమీదేవి గొడవ, భయంకరమైన వ్యాపారం పెట్టలేకపోతున్నప్పుడు సత్యం చెబితేనే పట్టుకోగలిగామే. ఈ సత్యం చెప్పకుండా మీరు ఏం చెప్తున్నారు? ఒకవైపు కథలు చెప్తున్నారట, రెండో వైపు ఏం చెప్తున్నారు చూడండి. రెండో వైపు మితము లేని వంశావళి. ఏంటట? మితము లేని వంశావళి. మితము లేని వంశావళి. వంశావళి అంటే ఆ రోజుల్లో వంశాలు పిచ్చి ఎక్కువ వాళ్ళకి. ఆ రోజుల్లో వాళ్ళకి ఎంత వంశాలు పిచ్చి అంటే, ఆ రోజుల్లో యూదులు, ముఖ్యంగా ఈ యూదులకి ఈ గోత్రాలు కూడా ఎక్కువ. మేము ఎవరి తాలూకా తెలుసా అనేవారట. ఎవరి తాలూకా? మేము దావీదు గారి తాలూకా అనేవారు. అబ్రహాం గారు ఏమవుతారు తెలుసు మాకు? మొత్తాత అని చెప్పేవారు. ఇదిగో పలానా ఆయన ఏమవుతారు అనుకున్నారు? ఇర్మియా గారు మా తాలూకే అని చెప్పేవారు. సౌలు మా గోత్రమే. ఇలా రకరకాల గొప్పలు అన్నమాట. దావీదు గారికి వరుస కలిపేస్తారు, అబ్రహాం గారికి వరుస కలిపేస్తారు. అందుకే యేసు ప్రభు టైంలో ప్రసంగాలు చెప్తుంటే ప్రసంగం అంతా వదిలేసి ఒక మాట అనేవారు, మేము అబ్రహాం పిల్లలు అని. మేము అబ్రహాం పిల్లలు అంటే ఇలా కాదు, ఒక పిచ్చి. వంశాల పిచ్చి, వంశాల పిచ్చి. ఆ రోజు వంశాల పిచ్చి, ఈరోజు కులం పిచ్చి. ఎంత కులం పిచ్చి ఎక్కువైపోయిందంటే మీరు చూడండి, చర్చికి వచ్చి కూడా మీది ఏ క్యాస్ట్ అని అడుక్కునే వాళ్ళు ఉన్నారంటే ఇది సంఘం అనాలా, సంత అనాలా చెప్పండి? సంఘానికి వచ్చి కులాలు మాట్లాడుకునే వాళ్ళు లేరు. ఎవరు అడిగారట ఒక ఆవిడ్ని, మీరు ఏమింట్లు అని అడిగారు. అద్దరిపోయి ఆన్సర్ ఇచ్చింది, వెంకటిల్లే అందంట. ఈసారి క్యాస్ట్ ఎవరిని అడుగుతుంది చెప్పండి? మళ్ళీ చెప్తున్నా, క్యాస్ట్ నడుతున్నాడు. దేవుడు సంఘంలో కులాలేంటి? దరిద్రం ఏంటంటే స్పీకర్లు ఏ కులాలో కూడా కొనుక్కునే దరిద్రులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? సంఘానికి వచ్చిన తర్వాత దేవుని పిల్లలతో వివాహం చేయలేని ఇన్ని సూత్రాలు తెలిసినా, పాస్టర్ గారిని సంబంధం చూడమని చెప్పినా చివరిలో ఒక మాట వేస్తారట, చూడండి కానీ అబ్బాయి మా తాలూకా అబ్బాయినే చూడండి అంట. సంఘంలో ఆ రోజు కులాలు ఎక్కువైపోయినంటే ఆ రోజు వంశాల కులంగా పరిపాలిస్తుంది. గొప్ప చెప్పుకుంటున్న ఈ రోజు కూడా చూడండి, స్పీకర్లు కూడా ఈ దరిద్రం బాగా మీదేసుకుని పేరు ఎవరు ఏం పెట్టుకుంటారు చెప్పండి? ఆ కులం పేరు పెట్టు. కులం గొప్ప. అందుకే చూడండి, కన్వర్టెడ్ అని చెప్పుకుంటారు. ఎక్కువ చూస్తారు, మేము కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ అండి, మేము కన్వర్టెడ్గా. ఏంటో ఆ గొప్ప, మేము కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ అంటే ఏంటి? దాని అర్థం మేము తక్కువ కులవాళ్ళం కాదు చెప్పండి, మేము ఎక్కువ కులవాళ్ళని చెప్పుకునే రోగం అది. ఇలాంటి దరిద్రం అంతా వచ్చిందంట. కొంతమంది ఏ కులం వాళ్ళందరూ కలిసి ఆ కులం వాళ్ళందరూ సంఘం పెట్టుకుంటారు, ఆ సంఘంలోకి వెళ్తారు. మీరు చూడండి, ఏవే పెద్దమ్మ ఇక్కడ చచ్చింది, అక్కడ దాకా పోతున్నాయి పెద్దమ్మ అని అడిగితే ఈ పెద్దమ్మ అందంట, మా ఊళ్ళందరూ అక్కడికే పోతున్నారు బాబు అందంట. వాళ్ళ ఓలు, మా ఊళ్ళందరూ ఎలాంటి మీ ఊళ్ళందరూ కొంత ఓలు పోతారు అందులో. క్యాస్ట్ మళ్ళీ అడుగుతున్నారు, మా ఊళ్ళందరూ అక్కడ పోతున్నారు. సంఘానికి కులం పేరు మీద ఏంటంటే అడుగుతున్నాను, కులం చేత సంఘం కడుతుంది, క్రీస్తు సంఘం అవుతుందో కులం సంఘం అవుతుందో చెప్పు? సంఘానికి క్యాస్ట్ ఏంటి? సంఘానికి వంశాలు ఏంటి? సంఘానికి పెద్దోడు చిన్నోడేంటి? తిమోతి, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు తెలుసా? అక్కడ ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు స్తంభాలుగా ఉన్నవారు, వీళ్ళందరూ సంఘానికి చెప్పాల్సిన సత్యం మానేశారు. అందుకు నిన్ను పంపిస్తున్నాను, నేను వెళ్ళాల్సిన ప్లేస్లో నిన్ను పంపించి ఇప్పుడు సంఘానికి నాకు బదులుగా నువ్వు ప్రక్షాళన చెయ్యాలి పంపించాడు. తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు, వెళ్ళు, ఇదిగో మిత్తము లేని వంశావళులు, కథలు, భయంకరమైన విషయాలు, దీనివలన లక్ష్య పెట్టొద్దని చెప్పు. దీనివలన గొడవలు ఎక్కువైపోయాయి. కుర్రోడు అయినా పెద్దోళ్ళందరికీ చెప్పాలి, నువ్వు వెళ్ళి వాళ్ళని ఖండించు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పని మొదటి అధ్యాయంలో చెప్పుకోవచ్చు.